బాలు తెచ్చిన నిమ్మకాయ గురించి పరిష్కారం తెలుసుకోవడానికి కామాక్షి, ప్రభావతి, మనోజ్ ముగ్గురు కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్తారు. మేమేం తప్పు చేయలేదు స్వామీజీ, కానీ నా రెండో కొడుకు నిమ్మకాయ తెచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని నిజాన్ని కప్పి సాయం చేయమని కోరుతుంది ప్రభావతి. దాంతో స్వామీజీ కోపంగా తప్పు జరిగింది, ఆ తప్పుని నా దగ్గర కూడా దాయొద్దు, మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడతారు అని నిలదీస్తూ ఉంటాడు. దాంతో ప్రభావతి మీనా నగల గురించి అసలు విషయం మొత్తం స్వామీజీకి చెప్పేస్తుంది. గురువుగారు, ఏదో కొడుకు కష్టం చూడలేక తల్లి తప్పు చేసింది, దీని నుంచి ఎలా అయినా మీడే బయటపడేలాగా చేయాలి అని కామాక్షి ప్రాధాయపడుతూ ఉంటుంది. దాంతో స్వామీజీ మంత్రించిన నిమ్మకాయను ప్రభావతికిచ్చి, చూడమ్మా, దీన్ని ఆ బాలు తెచ్చిన నిమ్మకాయకు ఎడంవైపు పెట్టు, నీకేమీ కాదు అని చెప్తాడు. ఇక ప్రభావతి, మనోజ్ దొంగచాటుగా వచ్చి ఆ నిమ్మకాయని పూజా గదిలో పెట్టే సమయంలో ప్రభావతికి అనుమానం వస్తుంది. నిమ్మకాయను ఎడంవైపు పెట్టమన్నాడా లేక పూజా గదిలో ఎడంవైపు పెట్టమన్నాడా అని. ఈ పెట్టే క్రమంలో నిమ్మకాయ దొర్లి కింద పడిపోతుంది. అది పడడం చూసి మనోజ్ కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే ప్రభావతి లబోదిబోమంటూ ఏడుస్తూ చిన్నగా మనోజ్ ముఖం పైన నీళ్లు జల్లి లేపుతుంది. ఇక మనోజ్, అమ్మో అయిపోయింది మన జీవితం, మనం తెచ్చిన నిమ్మకాయ కింద పడిపోయిందిగా, మనం దొరికేస్తాం అంటూ అల్లాడిపోతూ ఉంటాడు. దాంతో ప్రభావతి, ఊరుకోరా, అది జారి పడిపోయిందంతే, ఎవరూ రాకముందే ఇది పెట్టేసి వెళ్దాం పదా అంటూ జాగ్రత్తగా బాలు నిమ్మకాయ పక్కనే ఈ స్వామీజీ తెచ్చిన నిమ్మకాయని పెట్టేసి జాగ్రత్తగా అక్కడి నుంచి జారుకుంటారు. ఇక సీన్ కట్ చేస్తే దేవుడి మందిరంలో మరో నిమ్మకాయ రావడాన్ని గమనిస్తాడు బాలు. మీనాని పిలిచి, ఇది నువ్వేనా పెట్టావు అని అడుగుతాడు. లేదండి అని మీనా అనడంతో, సరే అయితే నేనేం మాట్లాడినా నువ్వు మాట్లాడొద్దని అమ్మా, లక్షల మింగునోడా, పార్లలమ్మ అంటూ అందరినీ పిలుస్తాడు. వాళ్ళు రాగానే మందిరం దగ్గర వాళ్ళందరినీ తీసుకుని వెళ్తాడు. అక్కడ మరో నిమ్మకాయను చూసిన రోహిణి, ఆ నిమ్మకాయ ఎక్కడిది అని అయోమయంగా అడుగుతుంది. దాంతో బాలు కూల్గా, అంటే నేను తెచ్చిన నిమ్మకాయ గర్భవతి, ఇప్పుడు డెలివరీ అయ్యింది, తల్లి పిల్ల క్షేమం అంటూ వెటకారం చేస్తారు. ఇక బాలు మాటలకి ప్రభావతి, మనోజ్లు ఉక్కిరి బిక్కిరవుతూ అలా చూస్తూ ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.